వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 70 రాతి దిమ్మలను సీజ్ చేసిన గనుల శాఖ అధికారులు. భారత రైల్వే అరుదైన ఘనత, దేశంలోనే ఎత్తైన కేబుల్ స్టేట్ బ్రిడ్జిపై ట్రయల్ రన్ సక్సెస్. దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం, యువాన్ ఎయిర్పోర్ట్లో రన్వే మీద అదుపు తప్పిన విమానం. యాదగిరిగుట్టపై దర్శన క్యూలైన్ గ్రిల్లులో ఇరుక్కున్న బాలుడి తల. కైకలూరు నియోజకవర్గంలో 194 రోజుకు చేరుకున్న అన్నా క్యాంటీన్. టీచర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ రోడ్ల మీదకు రావడం వల్ల కేజీబీవీ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సమగ్ర శిశు శిక్ష అభియాన్ ఉద్యోగులు. ఇక వివరాల్లోకి వెళ్తే, వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులుగా నియమితులైన వారు ఈరోజు నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలతో సత్కరించారు. అనంతరం వారితో మాట్లాడుతూ, పార్టీలో కష్టపడే కార్యకర్తలకు పదవులు వస్తాయి, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు సూచించారు. ఈ కార్యక్రమంలో యూత్ వింగ్ జిల్లా అధ్యక్షులు ఎద్దుల శివాజీరెడ్డి ఎద్దుల శివారెడ్డి గారు, ఎస్ఏ షరీఫ్, కల్ల నరసింహారెడ్డి, గోల్డ్ సీను, లాజర్, అంజీ కంటూ, మల్లి, నరేంద్ర, జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. పేర్ని నానికి కౌంటర్ ఇచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి, నీకేనా ఏంట్రా పెండ్లం పిల్లల ఉంది, ఆ చంద్రబాబు నాయుడు మంచితనంతో మా చేతులు కట్టేస్తున్నాడు, లేకపోతే మీరు ఎక్కడుండే వాళ్ళురా. ఏంటలా కన్నీళ్ళు పెడతావు? నీకేనా పెళ్ళం పిల్లలు ఉండేది? ఆడవాళ్ళు అంటాను. నేనంటే కొట్టింది నా కొడుకు, ఇష్టపడినట్టు కొట్టింది. ఏమంటే చంద్రబాబు నాయుడు మరి ఏమన్నా నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు ఆ మంచితనంతో మేము అందుకే బయటకు వస్తారు. 5 ఏళ్ళకే ఎట్లా వస్తారా? చంద్రబాబు నాయుడు లేకపోతే యాడుంది మీరందరూ? ఆయన మంచితనంతో మాకు చేతులు కట్టేసినాడు. కార్యకర్తలన్నీ ప్రతిదీ మాట్లాడతారా? సిగ్గులే ఆడోళ్ళ గురించి నువ్వు ప్రస్తావన చేస్తావు. అయిపోద్దా? ఆ రోజు నా కోడలు నా భార్య ఆడోళ్ళు కదా. చిల్లర నా కొడుకులరా, చిల్లర బుద్ధులరా మీకు. పెట్టి పుట్టుండాలరా, బుద్ధి కూడా రావాలంటే. నేను తిట్లేనే కూడా చెప్పమంటా అంతా. హిస్టరీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మీ నాన్న చైర్మన్, నేను చైర్మన్ పిలిచాడు రా. మేమంతా పోయి అప్పుడు ఆయన చైర్మన్ చేసినాం. ఆయన 30 దాంట్లో ఎంజాయ్ దీనికి ప్రెసిడెంట్గా ఉన్నాడు రా. ఎట్లా పుట్టేవారు నువ్వు? ఆడవాళ్ళ గురించి మాట్లాడి ఇప్పుడు మీ కాడికి వచ్చి. తెలంగాణ టీచర్స్ క్రికెట్ అసోసియేషన్ వారి సమస్యలను గత 10 ఏళ్లలో గత పాలకుల చేతిలో జరిగిన అన్యాయాలకు నిరసన వ్యక్తపరిచే వేదిక జరుగుతున్న తెలంగాణ ప్రీమియం లీగ్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం జాతీయ యూనివర్సిటీలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి, ప్రభుత్వ అధ్యాపకుల పట్ల గడిచిన ప్రభుత్వం చేసిన అన్యాయంపై నిరసనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలలో నుంచి జిల్లాకు కనీసం 2 జట్లుగా ఏర్పడి మొదటి కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదలుకొని హైదరాబాద్, వరంగల్ జిల్లాల మీదుగా సాగుతుంది.
కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అధ్యాపకులకు ఎన్నికల హామీలో ఇచ్చిన ప్రతి అంశాన్ని ఒక్కొక్కటిగా నెరవేర్చడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. 317 జీవో ద్వారా ఇబ్బందులు ఉన్న వారికి ఉపశమనం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నిత్యం తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా రోజుకు 18 గంటలు నిర్విరామ కృషి చేస్తున్నారని, అప్పుల ఊబిలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని చక్కదిద్దుతూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఇప్పటికే కార్యాచరణ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్ స్టాలిన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంక సంపత్ యాదవ్, నాయని లక్ష్మారెడ్డి, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు పల్లకొండ సతీష్, రాష్ట్ర యువజన నాయకులు పల్లా రాహుల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్ర మహేందర్ మరియు స్థానిక నాయకులు, క్రీడాకారులు తదితరులు ఉన్నారు. 1,00,000 చెప్పింది ఇంకా ఎన్నో 10 ఏళ్ళైనా సప్పుడు లేదు. సంవత్సరం కాకముందుకే లొల్లి 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 చేసి 4 యూట్యూబ్ ఛానల్ పెట్టడం, వాటి తప్పుదో పట్టించుకుంటా ఇవి చేసి పెట్టడం. వాడు ఎన్ని దినాలు జోపడ పెట్టొద్దాడు జైల్లో. 87 కోట్ల రూపాయలు తీసుకురాగలడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారు తీసుకొస్తే 100 కోట్లు పాత అప్పు చేసినే కట్టుడైతాను. అంటే ఇట్లాంటి సమస్యల్ని అధిగమించుకుంటూ ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ పోతాం. రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీల పార్ట్ టైం లెక్చరర్స్ కాడికి వెళ్ళి మొదలు పెడితే ప్రతి దాని దగ్గర కూడా వారికి నోటికి గుర్తున్నాయి. ఎవరో రాసిస్తే సెక్రటరీ పిఓ రాసిస్తే గుర్తుపెట్టుకునే స్థాయిలో లేరు వారు. నేను ఏది డిస్కస్ చేస్తానికి పోగానే దాని మీద ఫైనాన్షియల్ బర్డెన్ ఇప్పుడు ఇంత పడుతుంది రాయంగా, ఈ బర్డెన్ ఫస్ట్ తీసేయండి, ఇది క్లియర్ చేద్దాం. నెక్స్ట్ ఫైనాన్షియల్ బర్డెన్ ఉన్న బాబతి మన బడ్జెట్ ఇన్కమ్ సోర్స్ వచ్చింది, దాన్ని బట్టి మనం దాన్ని చేసుకుంటూ పోదాం. 2 రోజులు ఇన్కమ్ ఉందో అనే విధంగా ప్రతిదీ చర్చించుకుంటూ ఆయన దృష్టిలో ఉన్నాయి. తప్పకుండా మీరు అన్నట్టు ఇవన్నీ కూడా సమస్యల పరిష్కారం ఈ కొత్త సంవత్సరంలో భగవంతుని ఇప్పటి వరకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరంగల్ జిల్లాకు 6,000 చిల్లర కోట్లు ఇచ్చింది. ఇవాళ పుట్టిన కాడికి ఇవ్వలే, వారి సొంత నియోజకవర్గాన్ని కూడా ఇచ్చుకోలేదు, జిల్లా కూడా ఇవ్వలే. అన్ని తీసుకురాగలేము. ఇవాళ అండర్ గ్రౌండ్ అనేది కానివ్వండి, మాస్టర్ ప్లాన్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఇవన్నిటికి కూడా కోచ్ ఫ్యాక్టరీ కూడా సరే, కోచ్ ఫ్యాక్టరీ దానికి ఉద్యమానికి అప్పుడు కూడా మనం దాన్ని ఇచ్చేసాను. ఇలా బీజేపీ ప్రభుత్వం అది ఇచ్చినా దాన్నైనా అభినందిస్తాం. ఎవరికైతే మనకు కావాల్సిన వరంగల్ జిల్లా కావాలి, ఎవరిచ్చినా. యాదగిరిగుట్టపై దర్శన క్యూలైన్ గ్రిల్లులో ఇరుక్కున్న బాలుడి తల. భక్తులు గమనించి గ్రిల్ నుండి బాలుడి తలను జాగ్రత్తగా బయటకు తీయడంతో తప్పిన ప్రమాదం. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం యాదగిరిగుట్టకు కుటుంబంతో వచ్చిన బాలుడు. కుప్పం మున్సిపల్ పరిధిలోని సిగలపల్లిలో అక్రమ క్వారీపై మైనింగ్ అధికారులు దాడులు. సుమారు 70 రాతి దిమ్మలను సీజ్ చేసిన అధికారులు. పలు వాహనాలను సైతం స్వాధీనం చేసుకున్న మైనింగ్ అధికారులు.
చాలు మాకిదే చాలు. ఏం అవసరం లేదు మాకు. కాదు మీరేం మాకు అవసరం లేదులే అన్న. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం గట్టికల్లు గ్రామంలో ఆసరా పింఛన్దారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసిన రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు పాలకుర్తి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెబెల్ దయాకర్ రావు గారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు గ్యారంటీతో అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి 2000 పింఛన్ 4000 రూపాయలకు, వికలాంగులకు 6000 రూపాయలు వచ్చే నెలలోపు ఇవ్వాలి, లేకుంటే పాలకుర్తి నియోజకవర్గంలో ఆసరా పింఛన్దారులతో కలిసి భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేయవలసి వస్తుంది. అనంతరం ఎక్కడ పింఛన్దారులకు, వృద్ధులకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూలి వాళ్ళకు 1000 రూపాయలు ఇస్తాను, అది మోసం చేశావు. నిరుద్యోగ యువకులకు ఇస్తాను, అందరినీ ప్రతి ఒక్కరిని మోసం చేసి ఓట్లు వేయించుకున్నాం. నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, ఇమ్మీడియట్లీ 2000 4000 ఇవ్వకపోతే మీ ఎంబడి పడతాం. వచ్చే నెల మొత్తం మా పాలకుర్తి నియోజకవర్గంలో వరంగల్ జిల్లాలో మొత్తం కూడా పెన్షన్దారులు ఆ రోజు మొత్తం ధర్నా చేయించి ఏర్పాటు చేస్తాం. ఈ 15 రోజుల్లో పట్టినే 2000 4000 చేయాలి. చేసేదానికి వదిలిపెట్టలేదు. దయచేసి మోసం మాటలు బంద్ చేయి, అబద్ధ మాటలు బంద్ చేయి. ఇప్పటికైనా ఒక ముఖ్యమంత్రి సీటు మీద గెలిచినాం. ముఖ్యమంత్రి సీటు మీద వచ్చినందుకు అన్ని అబద్ధాలు మాట్లాడు, ప్రజలకు లేనిపోయిన ఆశలు పెట్టించావు, అమాయక ప్రజలను మోసం చేశావు. పాపం కేసీఆర్ గారు చేసినవన్నీ మర్చిపోయారు. ఈయన కొత్తగా ఏదో చేస్తాడని ఆశకు చేశారు పేద ప్రజలందరూ. దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని 2000 4000 చేయాలనేది మా డిమాండ్. కుప్పం మండలం చెక్కునత్తం గ్రామంలో నూతన బోరుబావిని శనివారం నాడు త్రవ్వించడం జరిగింది. బోరుబావి త్రవ్వకాన్ని తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చెక్కునత్తం అని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత కొంతకాలంగా గ్రామంలోని ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలిపారు. సమస్యలు స్థానిక నాయకులు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్,
ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు పిఎస్ మునిరత్నంలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, ఈ విషయమై స్పందించిన ముఖ్యమంత్రి గ్రామంలో బోరు బావి క్రమించి ప్రజల నీటి కష్టాలు తీర్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిమ్మప్ప, మునిరత్నం, రాము, వెంకటాచలం, రమేష్ ప్రసాద్ పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జగ్గంపేట మండలంలో ఈరోజు నాటుసారా గురించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. జగ్గంపేట ఎస్ఐ శ్రీ రఘునందన్ రావు గారు ఆయన సిబ్బందితో మల్లిశాల శివారు గోవిందపురం వెళ్ళు దారిలో మల్లిశాలకు చెందిన సత్యనారాయణ అను ఆసామిని 10 లీటర్ల నాటుసారాతో అరెస్టు చేసి 200 లీటర్ల ఎఫ్జే వాసును ధ్వంసం చేయడం జరిగింది. కేసు నమోదు చేసి కోర్టులో నిందితుడిని ప్రొడ్యూస్ చేయగా గౌరవ పెద్దాపురం కోర్టు వారు అతనికి 14 రోజుల రిమాండ్ విధించగా అతని పెద్దాపురం సబ్ జైల్లో వశపరచడం జరిగింది. సిఐ వైఆర్కే. ఇది కూడా తిరిగేసేయండి. ఓకే. ఫోన్ 10 seconds. చిత్తూరు జిల్లా అటవీ అధికారుల మెరుపు దాడులు. శనివారం అర్ధరాత్రి కల్ప స్మగ్లర్లపై ఉక్కుపాదం. 8 ట్రాక్టర్లతో సహా కల్పను సీజ్ చేసిన అటవీ అధికారులు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారంలోకి వస్తే ఛాయ్ తాగే లోపు మా సమస్యలు పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి మాతో చెప్పాడు. అరగంట గంట ఎక్కువ పనిచేయండి, కేసీఆర్ను గద్దెదించండి అన్నారు. ఇప్పుడేమో ప్రజాపాలన అని కాలం గడుపుతున్నారు. టీచర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ రోడ్ల మీదకు రావడం వల్ల కేజీబీవీ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సీతక్క వచ్చి ఖచ్చితంగా 20,000 సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని అప్పుడు చెప్పారు. మేము ధర్నా చేస్తుంటే రేవంత్ రెడ్డి మెదక్ చర్చికి పోతున్నాడని మా టెంట్లు పీకేశారు. మమ్మల్ని సీఎంకు కల్పిస్తా అని చెప్తే వెళ్ళాం, కానీ కలవకుండా కారు ఎక్కి వెళ్ళిపోయాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి మా సమస్య పరిష్కరించండి. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు కానీ సీఎం కానీ ప్రతి మంత్రి మేము గత సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్లో ఇదే సేమ్ సమ్మె కానీ ఇదే టెంట్ నిర్వహించి సమ్మెలు నిర్వహించే టైంలో వచ్చి ఇదే సీఎం గారు ఛాయ్ తాగే లోపే ఖచ్చితంగా మీ పరిష్కారం చేస్తాం మీ సమస్యలు అన్నాడు. అదేవిధంగా సీతక్క వచ్చింది, ఖచ్చితంగా సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మనెంట్ చేస్తాము, రెగ్యులరైజ్ చేస్తాము, మీరు ఉన్నది 20,000 మందిని ఖచ్చితంగా మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము, మేము రాని మీరు అరగంట గంట ఎక్కువ పని చేయండి, కేసీఆర్ని గద్దె దించండి అన్నారు. అప్పుడు చెప్పారు ఈ ప్రజా పాలన అనుకుంటూ కాలం నెట్టేస్తున్నారు. అప్పుడు జరిగిన ఒక 100 రోజులు అన్నారు, ఛాయ్ తాగేలోపు అన్నాడు, 100 రోజులు అన్నాడు. ఇప్పుడు 12 నెలలు జరిగిపోతుంది, అయినా మా సమస్యలు ఎక్కడ చేసిన గొంగడి అక్కడనే ఉన్నది. మీరు ధర్నా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆల్రెడీ అసెంబ్లీ వేదిక చెప్తున్నారు రేవంత్ రెడ్డి, ఏమైనా నేను 1000 మందిని కలుపుతున్నా, ప్రజావాణి నిర్వహిస్తున్నా, వాళ్ళ సమస్యలు దగ్గరుండి చూస్తున్నాను. మీరు సీఎం కలవచ్చు, ఇక్కడ
మీరు ఎక్కడ సారు ముఖ్యమంత్రి గారికి తెలియజేయనిది ఏమనగా దయచేసి మా దిక్కు చూడండి. మేము 20,000 మంది ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో కలెక్టరేట్ల ఎదుట టెంటులు వేసుకొని 20 రోజులుగా ధర్నా చేస్తున్నాము. మాది కనబడతలేదా? నిన్నటికి నిన్న మెదక్ దగ్గరికి వచ్చినావు, మెదక్ చర్చి తిరిగినావు, ఏడుపాయల అమ్మవారి దగ్గరికి వచ్చినావు. మేము ఎక్కడ లెటర్ ఇవ్వడానికి వెళ్దామంటే మా టెంటును తీసి పారేసి పక్కకి వేసి మా టెంటును తీసేస్తే మేము పోయినాం. మేమే అయితే అక్కడ టెంటును తీసేసి అదే టెంట్ ఖాళీ ప్లేస్ లో కూర్చుని ధర్నా నిర్వహించినాం. ధర్నా నిర్వహిస్తే బెటాలియన్ తీసుకొచ్చి మమ్మల్ని మొత్తం అరెస్ట్ చేస్తామన్నారు. అరెస్ట్ చేస్తామంటే ప్రభుత్వానికి ఇక్కడ వ్యతిరేకంగా పోకూడదన్న ఒక్కటే భావనతోటి అదే సిఐ గారు ఎస్ఐ గారు అందరిని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ లో బందిఖాన చేశారు. బందిఖాన చేస్తే అందులో నుంచి ఒక 5గురికి మీ సీఎం కల్పించే బాధ్యత మాదని పోలీసు వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదే సందర్భంలో 5గురితోటి మేము 5గురం వెళ్ళాము. వెళితే దగ్గరలోకి వెళ్ళాం. ఇట్లా దగ్గరలోకి వెళ్ళినాక లెటర్ ఇచ్చే మూమెంట్ లో అంత అందరు తోపిస్తున్న అట్లా ఇంత కారెక్కిండి వెళ్ళిపోయిండు. దయచేసి మమ్మల్ని చూడండి సార్, మా సమస్యలు పరిష్కరించండి. చాలని జీతాలతో 20 ఏళ్ల నుంచి పోరాడుతున్నాము. మా అంటే 19,360 మంది మాత్రమే ఉన్నాము. దయచేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని ఆశిస్తున్నాను సార్. ఆదిలాబాద్ తమను రెగ్యులరైజ్ చేయాలని ధర్నా చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఫోన్లో మద్దతు తెలిపి వారి సమస్య గురించి అసెంబ్లీలో మాట్లాడతానని మాటిచ్చిన కేటీఆర్. వాళ్ళందరికీ మీరు గట్టిగా ధైర్యం చెప్పండి, అందరికి అండగా ఉండండి. మనందరం కూడా అసెంబ్లీలో కూడా తీసుకుందాము, తర్వాత బయట కూడా తప్పకుండా వాళ్ళ గట్టిగా మద్దతు నిలబడతాము. రామన్న నమస్కారమే. నేను తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్. మా యొక్క మహిళా సోదరిమణులు కేజీబీవీ యూఆర్ఎస్ అదేవిధంగా సమస్త ఉద్యోగులు దాదాపు 600-700 మంది ఇక్కడ ఉన్నారన్న. మీ మాట మీ వాణి వాళ్ళు వింటా ఉన్నారు. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే అన్న, మీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూనే గౌరవ మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారికి కూడా ఒక్క నిమిషం పాటు ఒక వీడియోని మా కోసం ట్విట్టర్ వేదికగా సమగ్ర శిక్షకు న్యాయం కోసం నిలబడేట్టు మా ప్రియతమ నాయకుడిని ఒక నిమిషం ఆ ట్విట్టర్ ద్వారా మీరు గౌరవ కేసీఆర్ గారిది రిలీజ్ చేస్తారని, అలా చేయాలని మా వాళ్ళు కోరుతా ఉన్నారన్న, ఆశిస్తా ఉన్నారు. తప్పకుండా నేను తిరిగి వచ్చిన తర్వాత మా నరేంద్ర యాదవ్ గారితో కూడా నేను కోఆర్డినేట్ చేస్తాను, జోగురామన్న సార్తో కూడా నేను కోఆర్డినేట్ చేస్తాను. తప్పకుండా మీరు అడిగిన విధంగా పార్టీ వైపు నుంచి మద్దతు ఎక్స్టెండ్ చేయడమే కాకుండా పెద్దలు కేసీఆర్ గారి దృష్టికి కూడా ఈ సమస్య తీసుకుపోయి వెంటనే వారి స్పందన కూడా వచ్చేటట్టు కూడా చూసుకుంటాం. దయచేసి మీరు అందరూ కూడా నా ప్రార్థన ఏంటంటే పోరాడితేనే ఎప్పుడైనా కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు అడిగేదేమి కూడా కొత్తది కాదు, మీరు అడిగేదేమి కూడా మీరు మీ అంతటా మీరుగా ఈ రోజు కొత్తగా లేవనైతే సమస్య కాదు. గతంలో ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు గతంలోనే ఎన్నికల ముందే మీకు వచ్చి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోమని మీరు కోరుతున్నారు. తప్పకుండా మీ కోరికలో న్యాయం. దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. యువాన్ ఎయిర్పోర్ట్లో రన్వే మీద అదుపు తప్పిన విమానం గోడను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. విమానంలో మొత్తం 181 మంది ఉన్నారు. వారిలో 175 మంది ప్రయాణికులు కాగా 6 విమాన సిబ్బంది ఉన్నారని ఎన్షెస్ రిపోర్ట్ చేసింది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కొన్ని రిపోర్టర్ల ప్రకారం అయితే ఇదివరకే 28 మంది మృతి చెందారని సమాచారం. దక్షిణ కొరియా నేషనల్ ఫైర్ ఏజెన్సీ ఈ ప్రమాదంపై స్పందించింది. ఎయిర్పోర్ట్ రన్ మీదకు చేరుకున్న విమానానికి పక్షి తగలడంతో ల్యాండింగ్ గేర్లో సమస్య తలెత్తడంతో ఘటన జరిగి ఉండొచ్చునని అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో భారతదేశపు మొట్టమొదటి కేబుల్ స్టేట్ రైల్ వందన అంజీ కార్డ్పై భారతీయ రైల్వే ఎలక్ట్రిక్ ఇంజిన్ ట్రయల్ రన్ నిర్వహించింది. జనవరి 2025లో ప్రారంభం కానున్న కాశ్మీర్ లోయకు రైలు సేవలు ప్రారంభానికి కీలకమైన దశను సూచిస్తుంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ట్రయల్ రన్ వీడియోను పంచుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో నిర్మిస్తున్న మొదటి కేబుల్ అధిరాత
రైల్వే వంతెన ప్రారంభానికి సిద్ధమవుతుంది. కేబుల్ స్టేట్ వంతెనపై ట్రయల్ రన్ పూర్తి చేసి భారత రైల్వే అరుదైన ఘనత సాధించింది. అంతేకాదు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సరికొత్త బ్రిడ్జిలను నిర్మిస్తూ దూసుకుపోతుంది. దేశంలోనే మొట్టమొదటి కేబుల్ స్టేట్ రైల్వే బ్రిడ్జ్ అంజికాడ్ వంతెనపై భారత రైల్వే సంస్థ తొలి ఎలక్ట్రిక్ టవర్ వ్యాగన్తో ట్రయల్ రన్ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ బ్రిడ్జ్ కాశ్మీర్ లోయను దేశంలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానిస్తుంది. ట్రయల్ రన్ పూర్తి కావడంతో వచ్చే నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రాజెక్ట్ పురోగతిని పేర్కొంటూ ఎక్స్లో ట్రయల్ రన్ వీడియోను షేర్ చేశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.